హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్మర్ గైడ్. యాసంగి పంట కాలం పూర్తి కాగానే పొలంలో మిగిలిపోయినటువంటి వ్యర్థాలు లేదా అవశేషాలను చాలామంది రైతులు కాల్చివేస్తుంటారు. ఈ విధంగా పంట వ్యర్థాలను తగలబెట్టడం అనేది లాభమా, నష్టమా? దీనివల్ల వచ్చేటువంటి చెడు ప్రభావాల గురించి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పంట అవశేషాలను అంటే వరి కొయ్య, మొక్కజొన్న కాండాలు, పత్తి కట్టె, మిరప కట్టె లాంటి వాటిని తగలబెట్టడం వల్ల తాత్కాలికంగా శుభ్రంగా కనిపించిన ఎక్కువగా నష్టాలే ఉంటాయి. దీనివల్ల కలిగే కొద్దిపాటి తాత్కాలిక లాభాలు: పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల పొలం త్వరగా శుభ్రమవుతుంది. కొన్ని తెగుళ్ళు కలిగించేటువంటి పురుగులు, వాటి లార్వాలు చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కొంతవరకు కలుపు విత్తనాలు కూడా చనిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి దుక్కి దున్నేటువంటి పనులు సులభమవుతాయి. కానీ ఇవన్నీ కూడా తాత్కాలిక లాభాలు మాత్రమే. మిగిలిపోయినటువంటి పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వచ్చేటువంటి ప్రధానమైనటువంటి నష్టాల గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, భూసారం అనేది తగ్గిపోతుంది. అవశేషాల్లో ఉన్నటువంటి సేంద్రియ పదార్థం మొత్తం కూడా కాలిపోతుంది. నేలలో ఉండేటువంటి నత్రజని, గంధకం అంటే సల్ఫర్, కార్బన్ వంటి పోషకాలు నష్టపోతాయి. దీర్ఘకాలంలో భూసారం తగ్గిపోయి నేల అనేది బలహీనపడుతుంది. రెండవది, ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులు నశిస్తాయి. నేలలోని పంటలకు సహాయపడేటువంటి బ్యాక్టీరియా, ఎర్త్వామ్ అంటే వానపాములు వేడి వల్ల చనిపోతాయి. దీనివల్ల పోషకాల లభ్యత తగ్గిపోతుంది. ఇక మూడవది, గాలి కాలుష్యం. పంట వ్యర్థాలని తగలబెట్టడం వల్ల కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి విషవాయువులు విడుదలవుతాయి. దీనివల్ల వాయు కాలుష్యం అనేది ఏర్పడుతుంది. మనుషులకు శ్వాస సంబంధ వ్యాధులు ఏర్పడతాయి. దీర్ఘకాలంలో కార్బన్ డయాక్సైడ్ వల్ల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, భూగోళం వేడెక్కడం వల్ల భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది. నాలుగవది, నేలలో తేమ శాతం తగ్గిపోతుంది. పంట వ్యర్థాలని కాల్చడం వల్ల వచ్చేటువంటి అధిక వేడి వల్ల నేలలోని తేమ త్వరగా ఆవిరైపోతుంది. నేల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. తదుపరి పంట మొలకలపైన దీని ప్రభావం ఉంటుంది. నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పంట ఎదుగుదల మందగిస్తుంది. రసాయన ఎరువుల వినియోగం, పెట్టుబడి ఖర్చు కూడా పెరుగుతుంది. దీర్ఘకాలంలో పంట దిగుబడి తగ్గిపోతుంది. నెక్స్ట్, ఐదవది, అగ్ని ప్రమాదాలు. అధిక గాలి ప్రభావం వల్ల మంటలను అదుపు చేయలేకపోవడం వల్ల మంటలు పక్కనున్న పొలాలకు లేదా చెట్లకు వ్యాపించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యుత్ తీగలు, మోటార్లు తగలబడిపోయేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల భారీ నష్టం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పంట అవశేషాలని తగలబెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి రైతు మిత్రులకు నేను చేసేటువంటి చిన్న విన్నపం ఏమిటంటే, తాత్కాలిక ఉపశమనం కోసం పంట వ్యర్థాలని కాల్చకండి. పంట వ్యర్థాలని తగలబెట్టకుండా చేయవలసినటువంటి ప్రత్యామ్నాయ పనుల గురించి ఇప్పుడు చూద్దాం. అవశేషాలని నేలలో కలిపి దున్నడం, కంపోస్ట్ ఎరువుగా మార్చడం కూడా చేయవచ్చు. లేదా బయోడికంపోజర్ స్ప్రేయర్స్ని వాడుకోవడం ద్వారా పంట వ్యర్థాలని సేంద్రియ ఎరువుగా మార్చుకోవచ్చు. ఈ విధంగా భూసారాన్ని దీర్ఘకాలం పాటు సంరక్షించవచ్చు. మన ముందు తరాల వారికి ఆరోగ్యకరమైనటువంటి, సారవంతమైనటువంటి, వ్యవసాయానికి అనువైనటువంటి భూమిని అందించడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.